నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఎలక్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఎందుకు క్లిక్ చేశారు? మీకు ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకోవాలనుంది, లేదా ఒక కోర్సు నేర్చుకోవాలనుంది, లేదంటే మీరు ఒక ఫీల్డ్ లో గ్రో అవ్వాలనుంది, కరెక్టేనా? అలానే చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకుంటున్నారో దానికి రీజన్ లేకుండానే నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రీజన్ ని తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అసలు మీరు దాన్ని ఎందుకు నేర్చుకుంటున్నారు, ఆ రీజన్ తెలుసుకోండి. మీరు ఆ సబ్జెక్ట్ ని జస్ట్ పాస్ అవ్వడానికి నేర్చుకుంటే ఎగ్జామ్ కి ముందు వన్ డే బ్యాటింగ్ కూడా చేయొచ్చు. కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక లిస్ట్ చేసుకొని ఓన్లీ అవి చదివినా పాస్ అవ్వచ్చు. బట్ మీ రీజన్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని సొంతంగా ఏదైనా క్రియేట్ చేయాలంటే, ఆర్ ఒక ప్లేస్మెంట్ క్రాక్ చేయాలంటే, ఆర్ ఆ స్కిల్ త్రూ మీరు మనీ సంపాదించాలంటే మీరు బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అంతేకాదు, మీరు ఆ టాపిక్స్ ని ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలి. ఏ స్కిల్ నేర్చుకున్నా, ఏ టాపిక్ నేర్చుకున్నా ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అంతేందుకు మ్యాథ్స్ చూసుకుంటే చాలా మంది నిద్రపోతారు. బట్ అలాంటి టాపిక్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఎలా నేర్చుకోవాలి? జస్ట్ సింపుల్, మీరు ఆ కాలేజ్ సిలబస్ ఆర్ యాస్టీస్ పీడిఎఫ్ చూసుకోకుండా ఒక ఏ ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టాపిక్ మీరు సంపూర్ణేష్ బాబు ఎగ్జాంపుల్ తో ఇస్తే ఆ ఏ అనేది మీకు టాపిక్ ని చాలా ఫన్నీ వేలో ఇస్తుంది. మీరు ఇక్కడ మీ లర్నింగ్ ని ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్నారు, మీ టాపర్ ఫ్రెండ్స్ ఎవరైతే 9 CGPA కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఒకసారి చెప్పగానే వాళ్ళ బ్రెయిన్ కి పోదు. అలా అని వాళ్ళు ఒకసారి వినగానే ఏకదంత గ్రహి కూడా కాదు. వాళ్ళు ఏంటంటే కాలేజీలో చెప్పింది కాకుండా వాళ్ళకి ఆ స్కిల్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు ఆ స్కిల్ ని ఎందుకు నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఒక రీజన్ ఉంది. ఆ స్కిల్ త్రూ వాళ్ళు ప్లేస్మెంట్స్ క్రాక్ చేద్దామనే రీజన్ ఉంది, ఆర్ ఎల్స్ ఒక మంచి CGPA కావాలనే రీజన్ ఉంది. దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ కాలేజ్ లో చెప్పిందే కాకుండా వాళ్ళంతటి వాళ్ళు టాపిక్ ని రీసెర్చ్ చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అందులో తెలుసుకుంటారు. సో మీరు కూడా ఏదన్నా స్కిల్ నేర్చుకోవాలని ఉంటే ఫస్ట్ మీరు మీ రీజన్ తెలుసుకోండి. మీరు మీ లెర్నింగ్ ని బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు కంటిన్యూస్ గా 3 hours కూర్చోలేము మనం, ఆర్ ఎల్స్ 1 hour కూడా కరెక్ట్ కూర్చోలేము. మీరు ఏం చేస్తారంటే అప్పుడు 1 hour గానీ హాఫ్ అన్ అవర్ కి గానీ ఒక బ్రేక్ తీసుకోండి. మీరు హాఫ్ అన్ అవర్ ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఈ టాపిక్ అనేది కవర్ చేసాక ఒక 5 minutes అనేది బ్రేక్ తీసుకోండి. మీకు నచ్చిన సాంగ్ అనేది వినండి, ఆర్ ఎల్స్ ఒక స్ట్రెచ్చింగ్ అని మీకు నచ్చిన విషయాలు ఏమన్నా చేయండి. నేనైతే నాకు నచ్చిన ఒక 10 చాక్లెట్స్ కొనుక్కుంటాను. ఈ ఒక 3 టాపిక్స్ కంప్లీట్ అయ్యాక ఒక చాక్లెట్ తింటాను. అలానే ఆ రోజు షెడ్యూల్ చేసుకున్న థింగ్స్ అన్ని చదివేసి ఇటు చాక్లెట్స్ కి చాక్లెట్స్, అటు సిలబస్ కి సిలబస్ కంప్లీట్ చేస్తాను. అంతేకాకుండా మీరు టార్గెట్స్ ఆర్ డెడ్ లైన్స్ అనేది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఆ కోర్స్ లో 30% కంప్లీట్ కాగానే ఒక బిర్యానీ ఆర్ ఎనీ ట్రీట్ అనేది మీరు మీకు ఆఫర్ చేసుకోవాలి. అండ్ 50% కంప్లీట్ కాగానే ఇంకేమన్నా ఆఫర్ చేసుకోవాలి. అలా మీరు మీ కోర్స్ అనేది డెడ్ లైన్స్ గా డివైడ్ చేసి మీకు మీరు ఏమన్నా ట్రీట్ ఇచ్చుకుంటే మీకు మీ కోర్స్ ని కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. అండ్ ఇంకోటి, మీరు ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేశాక ఒక మంచి ట్రీట్ ఇచ్చుకోండి. లైక్ స్టార్ బక్స్ పోదామని లేదా KFC పోదామని డెడ్ లైన్ పెట్టుకోండి. సో మీరు ఇలా చేసుకుంటే, ఈ మెథడ్ ని ఫాలో అవుతే మీకు ఆ కోర్స్ ని కంప్లీట్ చేద్దామని మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైర్ అని అనిపిస్తే మీ టాస్క్ అనేది సింపులే. మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు దాని రీజన్ తెలుసుకోండి, ఎందుకు చేస్తున్నారు. మీకు ఆ క్లారిటీ వచ్చాక మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఈ రోజు నుంచి మీ సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే కామెంట్ లో సెల్ఫ్ లెర్న్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఏ పార్ట్ లో ఉన్నా ఇన్ఫర్మేటివ్ గా ఆర్ ఇంట్రెస్టింగ్ గా ఆర్ వాల్యుబుల్ గా అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇలాంటి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మిస్ అవుతారు. అది మీ లాస్, నా లాస్ కాదు. సో నెక్స్ట్ ఏ టాపిక్ కవర్ చేయాలో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్.